ఈరోజు ఉదయాన్నే లేచి పని చేయాలంటే చాలా చిరాకు అనిపిస్తుంది అసలు. చల్ల నీటిలో చేతులు పెట్టేంత చలిలో పని చేయాలంటే చాలా కష్టం కదా! కానీ తప్పదనమాట. నెమ్మదిగా లేచి గబగబా పనులన్నీ చేసేస్తున్నాను. ఈరోజు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే పెసరట్లు వేస్తున్నాననమాట. నిన్న నైట్ పడుకున్నప్పుడే ఒక గ్లాస్ పెసలు, హాఫ్ గ్లాస్ బియ్యం నానబెట్టేసాను ఇలాగా. మనం పెసరట్లో బియ్యం వేసి నానబెట్టుకున్నాం అనుకోండి చాలా క్రిస్పీగా ఎగుతాయనమాట. పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసి గబగబా స్కూల్‌కైతే పంపించేసాను. ఎందుకంటే ఈరోజు కొంచెం లేవడం లేట్ అయిపోయిందనమాట. టైం అయిపోతుందని. ఇంకా బయట మంచైతే ఎలా ఉందంటే చూడండి, ఇప్పుడు టైం 8:30 అవుతుంటే తెల్లగా మంచు పడుతుందనమాట. మా పిల్లలిద్దరిని స్కూలుకి దేబెట్టి వచ్చిన తర్వాత ఎలా ఉందంటే, ఉదయాన్నే 7కి, 6కి ఎలా ఉంటదో అసలు ఊహించండి. అంత భయంకరంగా ఉంది చలి మాకు. ఇంకా మొత్తానికైతే పిల్లలకి పంపించినాక క్లీనింగు, పూజ అన్నీ అయిపోయిందంట. లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్‌లోకైతే ఈరోజు పప్పు, టమాటా ఇంకా రైస్ చేశాననమాట. కర్రీ ఏం వండట్లేదు. మా పెద్ద పాప స్కూల్లోని వాళ్ళ క్లాస్ టీచర్ బర్త్‌డే అంట. వీళ్ళందరూ పార్టీ ఇద్దామనేసి మంచి ఒక ఐటెమ్ తెస్తున్నారంట. ఇప్పుడు మా పెద్ద పాప ఏమో పకోడీ చేయమని నాకు ఆర్డర్ ఏసింది. అది ఎలా చేశానో నెక్స్ట్ వీడియో పెడతా.